అని చెప్పినట్టు మూడవది వరి పంటకు 500 బోనస్. ఇక్కడ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. ఇది చూడండి, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మేము 500 బోనస్ వడ్లకి ఇస్తున్నా అని చెప్పిండు. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రైతులు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. మహారాష్ట్రపై ముఖ్యమంత్రి కూడా నేను వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నా అన్నాడు. తెలంగాణలో నేను అడుగుతా ఉన్న ఎక్కడన్నా వరి పంటకు బోనస్ వస్తుందా? సన్న రకాలకని చెప్పలే ముఖ్యమంత్రి. ఇందులో కూడా మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పలే, పంటకు బోనస్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా వరికి బోనస్ అన్నాడు. అది కూడా ఒక్కసారి మీరు వినండి. पैडी प्रोक्यूरमेंट तेलंगाना सरकार ने दे रहा है 500 रुपीज बोनस, एमएसपी प्लस 500 रुपीज. पैडी प्रोक्यूरमेंट तेलंगाना सरकार ने दे रहा है 500 रुपीज बोनस, एमएसपी प्लस 500 रुपीज. తెలంగాణ సర్కార్ నే దే రహా హై 500 రూపీస్ బోనస్ అంటాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆడొచ్చింది బోనస్? నిజంగా ఎవరికన్నా బోనస్ వచ్చిందా ఈ తెలంగాణలో? ఈరోజు ఆలోచిస్తే ఎక్కడ కూడా బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రైతు భరోసా బోగస్, వడ్లకు బోనస్ బోగస్, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు బోగస్. మరి ఇది ఎందుకు చెప్పపోతే మహారాష్ట్రలోను? నేను సంతకం పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నేను అమలు చేయలేదని రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో చెప్పుంటే నువ్వు నిజం చెప్పడానికి మహారాష్ట్ర వచ్చినవని నేను నమ్ముండేవాళ్ళు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. మూడవ